నీతి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంట పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించు వచ్చెను. ప్రార్థన చేయొచ్చు అంటే అర్థమైంది. అది కొనసాగుతూ ఉండాలి. ఒక రోజు చేసి మనం ప్రార్థన ఆపుకోండి. మనం తింటూ ఉంటాం, ప్రజలు భోజనం చేస్తుంటాం. రోజు చేస్తామా, అప్పుడప్పుడు చేస్తామా? రోజు చేస్తాం. రోజు చేయాలి కూడా. మన ఆరోగ్యం ఉండాలని రోజు ఆహారం తీసుకోవాలి. రోజు మనం బట్టలు వేసుకుంటామంటే ఎస్ రోజు వేసుకుంటాం. ప్రజలు అలాగే ప్రార్థన కూడా రోజు చేయాలంటే రోజు చేయాలి. ఆహారం తింటే మన శరీరం ఎలా ఆరోగ్యంగా ఉంటుందో ప్రార్థన చేస్తే మన ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది.